ఈ లోకానికి వచ్చాం, తిరిగి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, రేపు పోయేటప్పుడు కూడా మనం ఏమీ మనతో తీసుకుపోం అని మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు. నిజమే. ఒక మనిషి చనిపోయాడు, దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు, పెట్టెతో భగవంతుడు ఆ మనిషికి ఎదురుగా వచ్చాడంట. ఇప్పుడు ఆ మనిషికి భగవంతుడికి మధ్యన జరిగిన సంభాషణ ఎలా ఉందో చూద్దాం. భగవంతుడు అన్నాడంట, మానవ, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో బయలుదేరు అని. దానికి ఆ మనిషి, అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను, అవన్నీ నెరవేర్చకుండానేనా? దానికి భగవంతుడు, తప్పదు నాయన, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చేసింది. దానికి మనిషి అన్నాడంట, నా కోసం తెచ్చిన ఆ పెట్టి ఇవ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అని. భగవంతుడు, నీకు చెందినవే ఉన్నాయి, అవి నువ్వు కూడబెట్టుకున్నవే, నువ్వు సంపాదించుకున్నవే అని అన్నాడంట. మనిషి వెంటనే, నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవేనా? భగవంతుడు నవ్వుతూ, అవెప్పటికీ నీవు కావు, అవన్నీ భూమివే, ఇక్కడే ఉండిపోతాయి. మనిషి వెంటనే ఆశ్చర్యంతో, పోనీ నా జ్ఞాపకాలు ఉన్నాయా దానిలో అని అడిగాడంట. దానికి భగవంతుడు, కాదు, జ్ఞాపకాలు అనేవి కాలానికి సంబంధించినవి, కాలగర్భంలోనే కలిసిపోతాయి. మళ్ళీ వెంటనే మనిషి, అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ, పాఠవాలు ఉండి ఉంటాయి. భగవంతుడు అన్నాడు, అవి పరిస్థితులవి, నీవి కావు. వాటికి మనిషి వెంటనే, నా స్నేహితులున్నారా అందులో? నా కోసం ప్రాణం పెట్టే నా ప్రాణమిత్రులు ఉండి ఉంటారు అని అన్నాడు. వెంటనే భగవంతుడు, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే. మనిషి ఈసారి బాగా ఆలోచించి, అయితే నా భార్య బిడ్డలున్నారా? దానికి భగవంతుడు అన్నాడు, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొనే పాత్రధారులు మాత్రమే. మనిషి మళ్ళీ ఆలోచించి, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండి ఉంటుంది. దానికి భగవంతుడు అన్నాడు, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది, మట్టిలోనే కలిసిపోతుంది. మనిషి అన్నాడు, స్వామి, అయితే నా ఆత్మన అందులో ఉన్నది అని. దానికి భగవంతుడు, ఆత్మ నీదెలా అవుతుంది? అది నాది, నా ఆధీనంలో ఉంటుంది అని. మనిషి, ఆ పెట్టి ఇటివ్వండి స్వామి, నేనే తీసుకొని తెరిచి చూస్తాను అన్నాడు. భగవంతుడు ఎప్పుడైతే ఆ పెట్టెనిచ్చాడో వెంటనే పెట్టె తెరిచి చూశాడు. కళ్ళలో నీళ్లు సుడులుగా తిరుగుతున్నాయి. చూస్తే ఆ పెట్టంతా ఖాళీగా ఉంది. కాలం చేస్తే తనతో తీసుకొచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుక మీరు ఈ ఖాళీ పెట్టెని తెచ్చి నాకు ఇచ్చారు అని అన్నాడు. బతికున్నంతకాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నావే అనే ఆశతో బతికాను. ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మని స్మరణ మరిచి ఈ దుఃఖసాగరంలో మునిగిపోయాను. స్వామి, చివరిగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అనేసరికి భగవంతుడు ఆ మనిషితో, ఉంది, నీవు జీవించినంత కాలం ప్రతి క్షణము నీదే. ఆ క్షణాల్లో నీవు అర్జించే మంచి చెడు వాటి పర్యవసానాలు అన్నీ నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, మంచి కోసమే పాటుపడాలి, మాధవ సేవని గుర్తించి జీవించాలి. చివరికి అదే నీతో ఆస్తిగా వచ్చేది.